పరిశుద్ధ బలలో పాల్గొనక మునుపు లేఖనములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించి ప్రభు బలలో పాల్పొందుదాం. దేవుడు మనలను ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఒక ముఖ్య ఉద్దేశం. ఈ జీవితము ఒక పాఠము లాంటిది. మనం గమనిస్తే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ భౌతికమైన స్కూళ్ళకి వెళ్ళి చదువుకున్నా చదువుకోకపోయినా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ దేవుడు నడిపించే ఈ పాఠశాల నుండి మాత్రం చదువుకోవాలి, పాస్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనమందరం చేస్తుంది కూడా అదే. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఇదైతే వాస్తవం. కనుక మీరు ఒకవేళ గమనిస్తే ప్రభు కూడా, ఇప్పుడు మనందరికీ ప్రభు మాదిరి కదా, ప్రభు కదా మనతో అన్నది ఏమని, నన్ను వెంబడించండి అని. ఇప్పుడు ప్రభువు కూడా ఆ స్కూల్ నుంచి పాస్ అయ్యాడు. అలాగే మనము కూడా అదే స్కూల్ నుంచి ప్రభు పాస్ అయినట్టు పాస్ అయి తీరాల్సిందే. రెండో ప్రత్యామ్నాయం లేదు, రెండో విసులుబాటు లేదు మనకి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఇవి నా సొంత బోధలు కాదు. హెబ్రీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు గమనించండి. చెప్పబడుతున్న ప్రతి మాటకు నేను వాక్యానుసారమైన సమాధానం మీకు చూపిస్తా. సాధ్యమైనంత వరకు రాసి పెట్టుకోండి. హెబ్రీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు, చూడండి ఏమని రాస్తుందో, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఎక్కడ నేర్చుకున్నాడు అంటే ఈ జీవిత పాఠశాలలో. మన జీవితం ఒక పాఠశాల. ఇందులో నువ్వు నేను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడై ఉండి కూడా ఏమని రాస్తుంది, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. కనుక నువ్వైనా నేనైనా మనకి ప్రభువుకే మినహాయింపు లేనప్పుడు నీకు నాకు ఎక్కడి నుంచి వచ్చింది మినహాయింపు? మనకి మినహాయింపు లేదు. అందుకనే ఫిలిప్పీ 5:7 ఆయన ఏమన్నా, ఆయన తను తాను రిక్తుడిగా చేసుకోవాలంటే ఖాళీ చేసుకున్నాడు. తన పరలోక జ్ఞానాన్ని ఖాళీ చేసేసుకున్నాడు. తన పరలోక ఔన్నత్యాన్ని, పరలోకపు ఆధిపత్యాన్ని, పరలోకపు గౌరవాన్ని, పరలోక మహిమను, ఇవన్నిటినీ ఖాళీ చేసుకున్నాడు. కేవలం నీలాగా నాలాగా మనలాగా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు ఆ పరలోకపు శక్తులతో భూమి మీదకి వచ్చి మీరు నన్ను వెంబడించండి, నేను ఎలా ఉన్నానో, నేను ఎలా నడుచుకుంటున్నానో అలాగే మీరు నడుచుకోండి అంటే నీకు నాకు అసాధ్యం. ఎందుకంటే ఆయన పరలోకపు శక్తితో వచ్చాడు, ఆయనకి అది సాధ్యం, నీకు నాకు సాధ్యం కాకపోయి ఉండేది. ఇప్పుడు మనకి నేర్పించడానికి మనలాగా మారాల్సి వచ్చింది. మనం అలా ఉండాలి కాబట్టి ఆయన కూడా మనలాగా మారి తను తాను రిక్తుడిగా, తను తాను ఖాళీ చేసేసుకున్నాడు. తన అధికారాలన్నీ వదిలేసుకున్నాడు, తన మహిమను వదిలేసుకున్నాడు. తాను అసలు శ్రమ పొందాల్సిన అవసరం లేదు. ఆయన ఆ శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఆయన ముందు నుంచే విధేయుడు. ఆయన తన విధేయతను రుజుపరచుకోవాల్సిన అవసరం లేదు. అయినా కూడా ప్రభువుకి అడ్డదారులు లేకపోయినప్పుడు నీకు నాకు అడ్డదారులు ఎలా వచ్చాయి? మనకే అడ్డదారులు లేవు. కనుక ప్రభువు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు.
ఆయన దేవుడై ఉండి మానవుడిగా మారాల్సి వచ్చింది. అప్పుడు మనకి నేర్పించగలిగాడు. లేకపోతే మనకి ఎలా నేర్పిస్తాడు? నువ్వు నేను వెంటనే ఏమంటావు? ఆయన దేవుడి కుమారుడు, ఆయనకి సాధ్యమవుతుంది, కానీ మనకెక్కడ కుదురుద్ది? మన వల్ల కాదు. కానీ ఇదిగో రుజువు, ఆయన నేర్చుకున్నాడు. నువ్వు నేర్చుకోవడానికి, నేను నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటి? మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం. ఈ జీవిత పాఠశాలలో దేవుడు శ్రమల ద్వారా నీకు నాకు విధేయత నేర్పిస్తాడు. యేసు ప్రభుకి నేర్పించాడు, నీకు నేర్పిస్తాడు, నాకు నేర్పిస్తాడు. కనుక ప్రభు దగ్గర మనం నేర్చుకోవడం అనేది మరణ పర్యంతం, మనం చచ్చేంత వరకు ప్రభు దగ్గర మనం నేర్చుకుంటూనే ఉండాలి. అందుకనే చెప్పాను, ఈ జీవితము ఒక పాఠశాల. ప్రతిరోజు నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. పరిశుద్ధాత్మ మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాడు. ప్రతి పరిస్థితిలో ఏదో ఒకటి నేర్పిస్తాడు. నేర్చుకునే గుణము నీలో ఉందో లేదో చూస్తాడు. ఈ పరిస్థితి నాకు సంభవించింది, ఓ ప్రభువా ఈ పరిస్థితి కూడా నేను నేర్చుకోవాలి. అది ఫస్ట్ నేను వెతుక్కోవాలి. అప్పుడు నాకు కావాల్సిన పాఠం అందులోంచి నాకు దొరుకుతుంది. లేదు దీన్నే నేను ఇంకో విధంగా చేయొచ్చు. ఒక శ్రమ వచ్చిందో, ఒక ఇబ్బంది వచ్చిందో, ఒక దెబ్బ తగిలిందో, నా జాతకం బాగాలేదు అనుకోవచ్చు. పొద్దున్నే ఎవరి మొహం చూశానో అనుకోవచ్చు. ఇప్పుడు కాదు కదా, ఇంకో 10 జన్మలు ఇచ్చిన ఆ పాఠం నువ్వు నేర్చుకోవాలి. కనుక మనకి ఏ గ్రహింపు ఉండాలి? ఈ జీవితము ఒక పాఠశాల. నేను ఉదయం కళ్ళు తెరిచిన మొదలుకొని నా పని ఏంటి? నేర్చుకోవడం. ఏదైనా జరిగిందా? ప్రభువా ఏం నేర్చుకోవాలి ఇందులోంచి నాకు చెప్పు. ప్రభు స్పష్టంగా చూపిస్తాడు. ఇదిగో ఇది లేదు, ఇంతవరకు నీకు ఈ పాఠం రాదు, ఇదిగో ఇది నువ్వు నేర్చుకో. అందుకనే ఆయన బోధకుడుగా ఉన్నాడు, మంచి బోధకుడా, రబ్బోనీ అంటే మంచి బోధకుడా. ఆయన ఎలా బోధిస్తాడు? పరిస్థితుల ద్వారా, శ్రమల ద్వారా. కానీ మనము అది నేర్చుకున్నప్పుడు మహిమ నుండి అధిక పైకి ఒక మెట్టు పైకి వెళ్ళిపోతాం. మనం ఎంత పైకి వెళ్తూ ఉంటామో ఈ లోక సంబంధమైన వ్యర్థత మన నుండి వేరైపోతూ ఉంటుంది. ఇంతకు ముందు పనికి మారినవి నా హృదయాన్ని కలవరపరిచేవి. ఇప్పుడు నేను కొంచెం దానికంటే కొంచెం పైకి వెళ్ళిపోయాను కాబట్టి ఈ పనికి మారినవి ఇప్పుడు నన్ను కలవరపరచండి. దాని గురించి అసలు ఆలోచన కూడా రావు. అదే సమయంలో ఎంత మనం పైకి వెళ్తామో ప్రశ్న పత్రాలు కూడా అంత కఠినంగా మారిపోతూ ఉంటాయి. ఎల్కేజీ యూకేజీలో ఏబిసిడీలు రాస్తే సరిపోయేది. 10వ తరగతికి వచ్చేటప్పటికి ప్రసంగాలు రాయాలి. అది కూడా ఒక పాఠం, ఒక సబ్జెక్ట్ కాదు, చాలా సబ్జెక్టులు నేర్చుకోవాలి. అన్ని ప్రశ్నలకి సమాధానం రావాలి. అర్థమవుతుందా? దేవుని పాఠశాలలో కూడా అంతే. నువ్వు మహిమ నుండి అధిక మహిమలోకి ఎదుగుతున్న కొలది ప్రశ్న పత్రాలు ఇంకా కఠినమైపోతూ ఉంటాయి. ఈ వ్యర్థమైన వాటి మీద నీ మనసు పోతుంది. ఆత్మీయంగా ఇంకా నీ స్పందన సున్నితంగా మారిపోద్ది. ఒక చిన్న తలంపుతోనే నువ్వు విలువెల్లాడిపోతావు. ఇది మనము ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే ప్రభు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఆయన మానవుడిగా నీలాగా నాలాగా రిక్తుడికి తను తాను ఖాళీ చేసుకుని వచ్చాడు. నువ్వు ఎలాగ శోధింపబడుతున్నావో ప్రభు కూడా శోధింపబడ్డాడు. యవ్వన ప్రాయమందు నీకు ఎలాంటి కోరికలు పుట్టాయో ప్రభు కూడా అలాంటి కోరికలు పుట్టాయి. కానీ నీకు నాకు ప్రభుకి తేడా ఏంటంటే ప్రభు ఆ శోధనకు లొంగిపోలేదు, ఆ శోధనకు పడిపోలేదు. తద్వారా ఆ పాపమును జయించాడు. శోధింపబడ్డం పాపం కాదు, నీకు దురాలోచనలు రావడం పాపం కాదు. కానీ ఆ ఆలోచనకు నువ్వు లోబడిపోతే అది పాపం కింద మారుతుంది. నీకు చెడు తలంపులు రావడం పాపం కాదు. ఆ తలంపులు వచ్చిన తలంపులు దాన్ని వెంటనే తీసివేసుకోకపోతే అది నిన్ను పాపంలోకి దింపుతుంది.
దేవుని ఆత్మతో నింపబడిన వాడు మెలకువగా ఉండి ఒక బయట వ్యక్తి అజ్ఞానుడు ముక్కు మొహం ఎరగని వాడు మన ఇంట్లో అప్పటికి వచ్చి మన పక్క మీద పడుకుంటే నీకు ఎలా ఉంటుంది? ఒక విధమైన కలవరం. ఏంటి మన ఇంట్లోకి ఒక అనామికుడు వచ్చి మచ్చమెక్కేయడం ఏంటి? ఆందోళన, కోపం, రౌద్రం, రకరకాల ఎన్ని భావాలు ఒకేసారి వచ్చేస్తాయి. అలాగే దేవుని ఆత్మతో నింపబడిన వారిలో ఒక్క అపవిత్రమైన ఆలోచన వస్తే చాడు, వాడు అలాగే వెలువల ఒక బయట వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. లోపల వ్యవస్థ అంతా పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది. అపవిత్రమైంది లోపలికి ప్రవేశించిందంటే వాడికి నెమ్మది ఉండదు. ఇది మన ఆత్మీయ స్థాయి. ఇక్కడ మనం ఉండాలి, అక్కడ ఆ స్థాయిలో ఉండాలి. దేవుడు మనల్ని అక్కడికి తీసుకొచ్చాడు. మరింత సున్నితంగా స్పందించడం, క్రియాపూర్వకం కాదు. నేను నీ గురించి అన్నాను, నీ గురించి నేను మాట్లాడాను, లేకపోతే నువ్వు నా గురించి మాట్లాడు. ఇవి బాల్యం, ఏబిసిడి. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు? ఆత్మస్పందన మరింత సున్నితంగా ఉంటుంది. తలపు దగ్గర కొట్టి పాడే క్రియ వరకు రాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమండి? అయితే ప్రభువు పొందిన శ్రమలు శారీరకమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. ఎందుకు ఆత్మ సంబంధమైనవి అని చెప్తున్నాను అంటే, ప్రతిసారి ప్రభు ఎలా శోధింపబడ్డాడు తెలుసా? తండ్రి మాటకు అవిధేయుడు కా, నీ చిత్తం ఉంది, నీ చిత్త ప్రకారమే చేయి. నీకు ఒక చిత్తం ఉంది కదా, ఆ చిత్త ప్రకారమే చేసుకోవాలి. చూడండి, మన స్వచిత్తం అనేది ఎంత పెద్ద శోధన మీరు చూడండి. ఇది ఎప్పుడు మొదలవుతుంది తెలుసా? పుట్టిన బిడ్డకి ఒక్క సంవత్సరం కూడా అక్కలే, 6 నెలలు. పుట్టిన బిడ్డకి 6 నెలలు వస్తే చాలు, వారికి ఒక స్వచిత్తం అంటూ ఉంటుంది. ఆ పుట్టిన బిడ్డ యొక్క వైఖరి మీరు గమనించండి. వాడు ఇంకా ఏబిసిడి నేర్చుకోలే, అసలు తల్లిదండ్రులు సరిగ్గా గుర్తించడం నేర్చుకోలే. ఏమీ రాకపోయినా స్వాభావికంగా వచ్చేదేంటి? నా చిత్తం. ఎలా వస్తుంది? వాడికి కావాల్సింది వాడు పొందేంత వరకు వాడు దాన్ని వదలడు. వచ్చి రాని మాటలతో ఉన్నవాడు, సరిగ్గా నడక రాని వాడు మట్టి నోట్లో పెట్టుకుంటాడు. వాడు అమ్మంటుంది, రే ఏముందిరా నోట్లో అంటే వాడు ఏమంటాడు? ఏం లేదు మమ్మీ. అసలు బుర్ర అడ్డంగా ఊపుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు నేర్పితే వచ్చిందా? లేదు. వాయుమండలానికి ఉన్న అధిపతి అపవాది. దేవుడు దేన్ని సృష్టిస్తాడో వాడు దాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. దేవుడు బిడ్డను తన స్వరూపంలో పుట్టించాడు, ఇప్పుడు వీడు దాన్ని పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడు? ఇలా. ఇంకా పుట్టిన బిడ్డకు కూడా ఆ రోషం, నాకు కావాల్సి అంతే. వద్దు, పళ్ళు పుచ్చిపోతాయి, చాక్లెట్లు వద్దు నీకు అంటే వాడికి ఎంత కోపం వచ్చేస్తుంది? ఎలాగైనా సరే నువ్వు ఇంకేదైనా పంచపక్ష పర్వణాలు వండి పెట్టు, వాడు దక్కల అదే కావాలి, చాక్లెట్ కావాలి. నేను అనుకున్నదే నేను సాధించాల్సిందే. ఇది పుట్టుక నుంచి వచ్చేస్తుంది. కనుక ప్రభు ఏం నేర్పించాడు? ఇది మనం గమనించాలి. ఏ విషయంలో మనం ప్రభువుని వెంబడించాలి? ఆయన రోగుల కొరకు ప్రార్థన చేశాడు, రోగాలు స్వస్థత పడిపోయాయి. మనం కూడా చేతులేసి ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థత. నో, ఆయన ప్రసంగాలు చేశాడు, మనం కూడా పొడుగాడి ప్రసంగాలు చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి. కానే కాదు. ఏ రంగంలో మనం ప్రభువుని వెంబడించాలి అని మనం గమనిస్తే, ప్రభు ఏం చేశాడు? తన స్వచిత్తానికి వ్యతిరేకంగా తాను నీలాగా నాలాగా భూమి పుట్టాడు, కానీ పుట్టుక మొదలుకొని మళ్ళీ సిలువకి వెళ్ళేంత వరకు ఒక్కరోజు కూడా తన స్వచిత్తాన్ని లోబడలే, తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోలే. ఇది ప్రభు జీవితానికి మన జీవితానికి ఉన్న వ్యత్యాసం.
నా చిత్తము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుకోవడానికి నేను వచ్చాను. ఈరోజు మీరు వినబోయే ఈ మాటలు చాలా వింతగా ఉంటాయి. ఏమండి, ఎన్ని పర్యాయములు ప్రభువు తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి శోధింపబడినా సరే ఎక్కడ కూడా ప్రభు తన స్వచిత్తానికి లోబడలేదు. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత శోధించబడ్డాడు. ఈ రొట్టెల్ని ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమంటే అప్పుడు చేయలే. ఈ పరలోకపు గౌరి మీద నిలబడి ఈ లోకమయమంతా నీకు ఇచ్చేస్తా, నా కాళ్ళకి సాగిలపడు అంటే అప్పుడు లోబడలే. ఎన్ని విధాలుగా మనము చూసినా ప్రభు తన స్వచిత్తానికి లోబడలేదు. ఇది అందరికంటే ముఖ్యమైన పాఠము. నేటి వరకు మనం నేర్చుకోనది ఈ రోజు వరకు చాలా మంది మనం నేర్చుకోవాలి. మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఉన్నంత ఆతృత, కంగారు, పట్టుదల దేవుని చిత్తము నెరవేర్చట్లో ఉండదు. అందుకే ఆత్మీయ జీవితంలో మనము ఓడిపోతూ ఉంటాము. ప్రభు గెలిచాడు, ప్రభు జయించాడంటే ఎలా జయించాడంటే తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. మీరు ఇది ఎక్కడ మొదలైంది? ఈదేను వనంలో మొదలైంది. ఇది ఎక్కడ మొదలైంది? ఈదేను వనంలో మొదలైంది. ఒక చిన్న మాట అన్నాడు, అన్నీ ఈదేను వనం అంతటి మీద అధికారం ఇచ్చాడు ఆదామవ్వలకి. ఒక్క మాట చెప్పాడంతే. ఇది స్టార్టింగ్, ఆది కాండం 1వ అధ్యాయంలోనే నీకు నాకు ఆ పాఠాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆ చెట్టు పండు తినద్దు, ఆ చెట్టు పండు తిన్న రోజు మీరు నిశ్చయముగా చచ్చెదరు. వెంటనే సాతాను వచ్చేసాడు. ఏంటి, అసలు మీరు చావరు, ఆ చెట్టు పండు తింటే మీకు ఎక్కడ లేని తెలివితేటలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆదాము అవ్వలు ఇద్దరు అక్కడి నుంచినారు. మన చిత్తం ఏం చెప్తుంది? మనం సాతాను మాటే విన్నాం, దేవుని మాట వినద్దు. ఆ తెలివితేటలు మనకు కావాలి. అయిపోయి ఆ చెట్టు పండు తిన్నారు, పాపంలో పడిపోయారు. ప్రేమ సోదరుడా సోదరి, ఇక్కడ ఒక పాఠం ఏంటంటే ఈ ఒక్కసారికే కదా. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది? ఈ ఒక్కసారికే కదా. దేవుడు కరుణామయుడు, ప్రేమించేవాడు, క్షమించే గుణమున్నవాడు, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. ఈ ఒక్కసారికే కదా. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు, ఆది కాండంలో ఒక్కసారి వాళ్ళు పండు తిన్నారు, 10 సార్లు తినలే. ఆ ఒక్కసారి పండు తిన్న మూలాన్ని ఏమైపోయింది? ఈదెను వనం నుంచి బయటికి గట్టివైపడ్డారు. అంటే దేవుని సన్నిధి నుంచి బయటికి గట్టిపోయింది. పాపము అంత తీవ్రత కలిగి ఉన్నది, అంత తీవ్రమైనది. దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడైతే జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు అయితే, దేవుని ఆత్మ కలిగి ఉన్న దానివైతే దేవునితో నీ పాపము వలన నీకు దేవునికి ఎడబాటు వస్తుందనే భయము నీకు నాకు ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏమైనా నేను సహించగలను, కానీ దేవునితో ఎడబాటు నేను సహించలేను. ఆయనతో సంబంధం నాకు తెగిపోద్ది, ఆయనకి నాకు ఎడబాటు వస్తుంది. మీ పాపములే ఆయనకి మీకును మధ్యలో అడ్డుగోడగా నిలబడను అని రాస్తాను. అంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమించిన వాడు అయితే అసలు పాపమును అడ్డుగోడగా రానివ్వు. అలా చెయ్యాలి అంటే ఏం చేయాలి? నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకోకుండా ఉండాలి. కనుక దానికి వాక్యాలు వెంటనే ఇప్పుడు సాతాను వచ్చి బోధిస్తాడు. ఏమందా? అజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్టుగా ఉండెను. కనుక నువ్వు అజ్ఞానంలో నువ్వు ఆ పాపం చేసావు కాబట్టి దేవుడు చూడడు. అలా దేవుడు అలా నువ్వు నేను చేయు ప్రతి పాపము లెక్కించబడుతోంది. అండ్ ప్రతి దాన్ని దేవుడు గుర్తిస్తున్నాడు. ప్రతి దాన్ని దేవుడు గుర్తిస్తున్నాడు. ఒక్క పాపము చాలు మనల్ని దేవుడి నుండి ఎడబాయడానికి.
వన్ సిన్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. కనుక నీకు మెలకు ఉన్నంతసేపు నీకున్న ఆత్మీయ గ్రహింపులో ఆ పరిధిలో సాధ్యమైనంత వరకు నువ్వు పాపానికి దూరంగా ఉంటావు. ఒకవేళ నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉన్న వాటికైతే. లేకపోతే నీకు ఆ భయం ఉంటుంది, ఆయనకి నాకు సంబంధం తెగిపోదు. సంబంధం తెగిపోయిందా నా ప్రాణం మళ్ళీ చీకటి, నా ఆత్మ మళ్ళీ కొమ్మలోకి వెళ్ళిపోతుంది, నా శరీరం నన్ను పరిపాలించడం ప్రారంభిస్తుంది. శరీరం పరిపాలించడం ప్రారంభిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పాపానికి పునాది వేసేసుకుంటావు. ఇక ఆ తర్వాత నుండి నువ్వు చేయు ప్రతిదీ పాపమే. కనుక ప్రియమైన సహోదరుడు సహోదరి, ఈ విషయాన్ని మనమందరం ఎంతైనా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రభువు అసలు ప్రభు ఎలా జీవించాడు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే బైబిల్లో ఒక వచనం ఉంది. ఈ ఒక్క వచనము ప్రభు మొత్తం జీవితాన్ని ఎలా జీవించాడో చెప్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. ప్రభు 33 సంవత్సరాలు ఎలా జీవించాడు అంటే దానికి సమాధానం ఏంటి? తన ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, తన పంపిన వాని ఇష్టం నెరవేర్చడానికే వచ్చాడు. ఎంత సింపుల్. కనుక నువ్వు జీవితంలో ప్రభు స్థాయికి రావాలనుకుంటున్నావా? నువ్వు జీవితంలో ప్రతి పాపమును జయించాలనుకుంటున్నావా? దానికి మూల మంత్రం, మూల సూత్రం ఇదే. నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడం మాని, ప్రభువా నీ చిత్తం ఏంటి నాకు బయలుపరచు, దాన్ని నెరవేరుస్తా. చాలా కష్టమండి. నీ చిత్తాన్ని చంపుకోవడమే శ్రమ పడ్డం. ఎంత కష్టమో చూడు, ఎంత కష్టమో. నీ శరీరం ఏం కోరుకుంటుంది? నేను అక్కడికి వెళ్ళాలి, నేను అందులో పాలు పొందాలి. ప్రభు చిత్తం ఏంటంటే ఏమంటుంది? అది నీకు తగదు, వెళ్ళొద్దు. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు నీ పోరాటం, అది శ్రమ. వెళ్ళకపోతే ఎలా? వాళ్ళు ఏమనుకుంటారు? కానీ నిర్ణయం తీసుకునే ముందు ఫస్ట్ నువ్వు దేవుని చిత్తం ఏంటో కనుక్కో. అసలు వాస్తవంగా నేను ఈరోజు హైదరాబాద్లో ఉన్నాను. మాదాపూర్లో ఒక సంఘము, ఆ సేవకుడు ఫోన్ చేసి శనివారం ఆదివారం మా మందిరానికి రావచ్చు కదా పరిచర్యకి అని అడిగాడు. కదా నేను వెళ్ళచ్చు. ఇప్పుడు యోజపన్ ఉన్నాడు, ఏబెలాన్ ఉన్నాడు, మీరు చూసుకోవచ్చు పరిచర్య. నేను పరిచర్యకి వెళ్ళచ్చు హాయిగా. నడిపించలేదు, ప్రార్థన చేసుకుంటే ప్రభు నో. ఫస్ట్ అన్ని విధాలుగా చూసుకున్నాను. ట్రైన్ రిజర్వేషన్ చూసుకున్నాను, రిజర్వేషన్ కూడా ఉంది. వెళ్ళడానికి అన్ని అవసరతలు అన్నీ ఉన్నాయి. శనివారం ఆదివారం అంతే. శుక్రవారం రాత్రి మీరు శుక్రవారం రాత్రి ఎక్కండి, శనివారం ఉదయం వచ్చేస్తారు. శనివారం ఆదివారం 2 రోజులు వెళ్ళచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభు ఏర్పాటు, ప్రభు చిత్తం ఉందా లేదా? ప్రభు వెళ్ళమంటున్నాడా లేదా? వెరీ ఇంపార్టెంట్ అండి. నేను నా చిత్తం నెరవేర్చు. ఈ మాట చాలా కష్టం, నేర్చుకోవడం కూడా చాలా కష్టం. మన చిత్తానికి చనిపోవడం అనేది భయంకరమైన శ్రమ. నువ్వు ఎవరైనా చెప్పు వద్దు అంటే వాడికి ఎంత కష్టం అనిపిస్తుంది. ఆ వద్దు అనే మాట వినడానికి, దాన్ని అంగీకరించడానికి
నువ్వు పడే పాటలు, నువ్వు పడే బాధ, దాన్నే శ్రమ అంటారు. ఎందుకంటే మనసా వాచా కర్మణ నువ్వు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నావు, నాకు అది కావాలి. ఇప్పుడు దేవుని కొరకు దాన్ని వదులుకోవాలి అంటే నీకు ఇక్కడ నొప్పి పడుతుంది, అది కనబడదు. దాన్ని శ్రమ అంటారు, దాన్ని శ్రమ అంటారు. కనుక ప్రియమైన సోదర సోదరి, ఎప్పుడు కూడా మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనం ప్రేరేపించబడుతూ ఉంటాం, అన్ని విధాలుగా ఆలోచిస్తాం. సార్ ఇది తప్పే ఉంది, తప్పేం లేదు, నేను మనం చేసే దేవుని మహిమకరమే. కానీ నువ్వేమంటున్నావు? నీ చిత్తం ఏంటి? అక్కడికి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ అనుమానం, దేవుడు వద్దంటాడేమో. కనుక అడగాల్సిన అవసరం లేదు, అడగం మనం. ఇప్పుడు చెప్తా, మన స్వచిత్తం నెరవేర్చుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇది కూడా చెప్పాలి కదా, దేవుని చిత్తమా కాదా? నీ చిత్తం అయితే ఎలా ఉంటుంది, దేవుని చిత్తం అయితే ఎలా ఉంటుంది? ఎప్పుడైతే నీ చిత్తము, నువ్వు మనసులో అనుకున్నది నువ్వు చేస్తే ఏమవుతుంది? ఒకటి, ఆర్థికంగా లాభపడతావు, సంపాదన. రెండోది ప్లెజర్, సుఖం. కొద్దిపాటు సుఖం వస్తుంది, సంతోషం, కొద్దిపాటి క్షణికమైన ఆనందం నీకు లభిస్తుంది. మూడోది ఫేమ్, ఘనత. నలుగురు ఓహో ఆహా అంటారు, అందులో కొంత ఆనందం ఉంది. నాలుగోది ప్రెస్టీజ్, గుర్తింపు. ఈ 4 వస్తాయి, అవి చాలా తృప్తికరంగా ఉంటాయి. అందుకని మనం ఎంతో శోధింపబడతాం. ఈ 4 మనకి సంబంధించినవి కాబట్టి వాటికి లోబడడానికి మనం ఎక్కువగా శోధింపబడుతూ ఉంటాం. కానీ ఈ 4 అనుభూతులు వస్తున్నాయా? అది నీ చిత్తం, దేవుని చిత్తం కాదు. ఇప్పుడు దేవుని చిత్తం ఏది? దేవుని చిత్తము ఏది కూడా నీ శరీరంలోనూ అనుభవించలేవు, ఆత్మలో తప్ప. నీ లోపలున్న దేవుని ఆత్మ ఎగిరి గంతులేస్తూ ఉంటుంది. నీ లోపలున్న దేవుని ఆత్మ దేవుని ఆరాధిస్తూ ఉంటుంది. నీ అంతరంగంలో ఉండే దేవుని ఆత్మ ఉప్పొంగుతూ ఉంటుంది, దేవుని అందరి ఆనందిస్తూ ఉంటుంది. ఇది ఆత్మీయ అనుభవం. ఇది ఏమండి? కనుక మనము ఒకవేళ ప్రభు జీవితాన్ని మనం ఈ విధంగా గమనిస్తే, ప్రభు 33.5 సంవత్సరాలు ఎలా జీవించాడంటే తన ఇష్టాన్ని ఎక్కడ కూడా నెరవేర్చుకోలేదు. ఈ రంగంలో నేను ప్రభుని వెంబడించవలసిన వారు. ప్రభు నువ్వు ఎలాగున్నావో నేను కూడా అలాగే జీవించడం మొదలు పెడతా. ఇన్ని రోజులు నా చిత్తాన్ని నేను నెరవేర్చుకున్నా, నాకు ఏది తోచిందో అదే చేశా, నాకు ఏది నచ్చిందో అదే చేశా, నాకు ఏది సంతోషం కలిగిందో అదే చేశా. ఆయన చేసినప్పుడు అలా నేను నీ చిత్తం చేస్తున్నానని ముద్ర వేసుకున్నా, తప్పు. అవన్నీ నాకు ఆనందం కలిగించాయి, నాకు సంతృప్తి కలిగించాయి, నాకు సంతోషం కలిగించాయి, నాకు లాభం చేకూర్చాయి. ఇప్పుడు నేను నీ గురించి మాట్లాడతా, నేను నీ గురించి జీవిస్తా. ఇన్ని రోజులు నా గురించి జీవించా, ఇక మీదట నేను నీ గురించి జీవిస్తా. నీ చిత్తం నెరవేరుస్తా, నీ చిత్తం కొరకు జీవిస్తా, నీ చిత్తం కొరకు శ్రమ అనుభవిస్తా. ఏమండి? కానీ ఎప్పుడెప్పుడు నువ్వు నీ స్వచిత్తానికి జాగ్రత్త. ఇప్పుడు పాపం గురించి ఇంత మనం ఆలోచించామా? మాట, ఇది అది అవన్నీ పక్కన పెట్టు. నీ స్వచిత్తానికి నువ్వు లోబడ్డమే పాపం. నీ స్వచిత్తానికి నువ్వు లోబడ్డావా అదే పాపం. నా యందు పాపం ఉన్నదా అని ఎవరైనా కనుక్కోగలరా అని ఎలా ప్రభు సవాల్ చేశాడు? ఎందుకు సవాల్ చేయగలిగాడు తెలుసా? ఎందుకంటే ఎక్కడ కూడా తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోలేదు కనుక ఆయనలో పాపమేమీ లేదు. మానవులమైన మనము ఎప్పుడెప్పుడు మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటామో అప్పుడప్పుడు మనం పాపం చేసిన వారమయ్యా. ఏమండి?
అందుకనే ప్రభు ఏమన్నాడు తెలుసా, ఈ ఈ పాపము నుండి తప్పించుకోవడానికి, ఈ పాపము నుండి తప్పించుకోవడానికి పరిశుద్ధులు, దేవుని ప్రజలు ఒక చక్కటి మార్గాన్ని వెతుక్కున్నారు. ఏమండి, దేవుని మహాకృపను బట్టి ఆ దరిద్రం నుండి మనందరం విడిపించబడ్డాం. అదేంటి అంటే దశంభాగాలు. మనం ఒక్కసారి దశంభాగాలు వేసామా ఇక మన ఇష్టం అన్నమాట. మనం ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరిగేయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ దశంభాగాలు ఏంటి? లంచం. బండి మీద వెళ్తున్నాం, లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, వాడు ట్రాఫిక్ పోలీస్ వచ్చాడు, అడ్డం పట్టాడు, కర్ర అడ్డం పైన కానీ బండి ఆగా, బాబు డ్రైవింగ్ లైసెన్స్ ఏది, హెల్మెట్ ఏది అంటే మీరు అలా మాట్లాడితే ఎలాగండి అని జేబులో వచ్చి 150 బాగున్నారా, పిల్లలు అందరూ బాగున్నారా అని వాడు చేతులు పెట్టగానే వాడు అంటున్నా పదండి పదండి. ఇది అంతే. ప్రభా నేను పాపంలోనే ఉన్నా, నేను పాపం చేస్తూ ఉన్నా. ఇదిగో దశంభాగాలు. కొంచెం చూసి చూడనట్టుగా ఉండాలి, కానీ ప్రతిదీ అలా పట్టించుకుని నీ సేవకుల ద్వారా మాట్లాడితే ఎలా? ఇదిగో దశంభాగాలు వేస్తున్నా. దశంభాగాలు దేవునికి లంచం వంటివి. నీకు ఒక మాట చెప్పనా? ఎందుకు ఈ మాట చెప్తున్నావు? దేవుడికి ఏం కావాలి? నువ్వు దేవుడికి ఏమి ఇవ్వగలవు? అసలు దేవుడు నీ దగ్గర నుంచి ఏమడుగుతున్నాడు? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మీ వాక్య భాగాలందరూ తీసి చూసుకోండి, లేకపోతే అన్న చెప్పిన పిట్ట కథలు అనుకుంటున్నారు కనుక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. దేవుడికి ఏం కావాలి? కాబట్టి ఆయన బలియు అర్పణయు, అది నీ అర్పణ, నీ దశంభాగం నాకు వద్దు. బలియు అర్పణ నాకు అక్కర్లా, నీ కానుకలు నాకు వద్దు. నాకేం కావాలి? నాకు ఒక శరీరం అమర్చితివి. చాలు చాలు చాలు. బలియు అర్పణము నాకు అక్కర్లేదు. ఏం కావాలి మరి? నా శరీరం కావాలి. ప్రభుకి నీ శరీరం కావాలి. నీ శరీరం నీ ఇష్టానుసారంగా వాడేసుకుని ప్రభుకి దశంభాగాలు ఇచ్చి, లంచం ఇచ్చి నువ్వు పాపము నుండి, శిక్ష నుండి తప్పించుకోగలను అనుకుంటున్నావా? సత్యమేరా. ఈ మాట నేను చెప్పట్లేదు, ప్రభువే అన్నాడు. బలియు అర్పణయు నాకు అక్కర్లేదు, నీకొక శరీరము అమర్చితది. దేనికి? ఆ శరీరం మీద నాకు అధికారం కావాలి. దేవుడు అంటున్నాడు, నీ శరీరాన్ని నేను చెప్పినట్టుగా నువ్వు వాడా. నేను వెళ్ళమంటే వెళ్ళు, నేను చూడమంటే చూడు, నేను తినమంటే తిను, నేను పడుకోమంటే పడుకో. ప్రతిదానికి నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నువ్వు అలా చేస్తావా లేదా అని చెప్పి నీకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు. నీకు నచ్చినవన్నీ తీసుకొచ్చి నీ ఎదురుకుండా పెట్టాడు. నీకు ఒక మాట చెప్పరా? ఒక మందిరం బయట విశ్వాసులకి బాప్తిస్మాలు ఇస్తున్నారు. విశ్వాసులకి బాప్తిస్మాలు ఇస్తా ఉంటే ఒక కోత వచ్చి అంది, పాస్టర్ గారు నాకు కూడా బాప్తిసం ఇవ్వండి అంటే, సరే అయితే నీకు కూడా బాప్తిసం కావాలా, నీకు కూడా ఇస్తానులే, ఒకసారి నుంచో అని చెప్పి సంచిలోంచి ఒక అరటిపండు తీశాడు. అరటిపండు తీసి, ఇదిగో ఈ అరటిపండు నీ చేతులు పట్టుకో, దీన్ని తినడానికి వీల్లేదు అసమా, ఈ అరటిపండు నీ చేతులు పట్టుకో, నేను లోపలికి వెళ్ళి బయటకు వస్తా, అంతవరకు ఈ అరటిపండు నువ్వు తినద్దు, వాసన చూడద్దు, దాని వైపే చూడద్దు అంటే. అయితే మీరు బయటకు వచ్చిన తర్వాత అరటిపండు మీకు ఎలా ఇచ్చారో అలా మీకు తిరిగి ఇచ్చేస్తే నాకు బాప్తిసం ఇస్తారంటే ఇస్తా. లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఆయన కిటికీ నుంచి కోతి వైపు చూస్తా ఉన్నాడు. ఈ కోతి ఇలా అరటిపండు పట్టుకుంది, దాని వైపు చూడడం కూడా చూడట్లేదు. విశ్వాసం లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. చాలాసేపు అయింది. చాలాసేపు అవుతుంటే కోతి అనుకుందంట తినద్దన్నాడు, కానీ
వాసన ముక్కు వరకు వస్తుంది. అసలు ఎలా ఉంటుంది అని చూడండి ఒకసారి కళ్ళతో చూస్తే. కొద్దిగా అయినా మానసికంగా కొంచెం నెమ్మది వస్తుందని చెప్పి మెల్లిగా చెంకలోంచి అది బయటికి తీసినా చూసిందంట. అమ్మా ఎంత పండుగ ఉందో, ఎంత పచ్చగా ఉందో, బాగా పండినట్టుంది. బియ్యం డబ్బాలో శుభ్రంగా ముగ్గపెట్టినట్టున్నాడు పాస్టర్ గారు అనుకుంది. అమ్మో దీన్ని నేను చూడొద్దన్నాడు, తినొద్దన్నాడు అని చెప్పి మళ్ళీ దాచు. ఇంకొక అరగంట అయింది. అరగంట అయిన తర్వాత చూస్తే ఏం అవ్వలేదులే, ఎవడు నన్ను చూడలే, ఒకసారి వచ్చి వాసన చూస్తానని చెప్పి మళ్ళీ తీసి ముక్కు దగ్గర పెట్టుకుంది. అబ్బా ఈ వాసన ఎంత తీగా ఉందో, తినడానికి ఎంత బాగుంటుందో అనుకో. అమ్మో బాప్తిజం తీయడు, మళ్ళీ బాప్తిజం ఇవ్వడు పాస్టర్ గారు అని చెప్పి మళ్ళీ చెట్లో పెట్టుకుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకొక అరగంట అయింది. ఇప్పుడేమనుకుంది, చూశాను, వాసన కూడా చూశాను, ఏమవ్వలే, ఎవరు చూడలే, దీన్ని కొంచెం ఆ పై పక్క ఇలా కొంచెం పక్కకి జరిపి మళ్ళీ పెట్టేస్తాను అనుకుని ఆ పక్క ఇలా కొంచెం ఇలా పైకి చూసి మళ్ళీ పెట్టేస్తాను. ఇంకా ఏమవ్వలే, అప్పటికి గంటన్నర అయిపోయింది. ఇప్పుడు నాలుగోసారి ఇప్పుడు ఏమనుకుంటుంది, ఇంతవరకు వచ్చిన తర్వాత పై చిన్న ముక్కు ఉత్తి నాలుగుతో ఇలా నాకితే తెలియదు, పండి మరకలు పడితే తెలుస్తుంది, కానీ ఇలా ఉత్తి నాలుగుతో నాకితే ఏం తెలుస్తుందని చెప్పి ఆ తొక్క కొంచెం తీసింది, ఇలా నాలుగుతో నాకంగానే దానికి రుచి అంటేసుకుంది. ఇక చూసింది 2:30 గంటలు అయిపోయింది, ఈయన బయటికి రావట్లేదు, దాని గుడ్డు బాప్తిజం ఇకేమన్నా అని శుభ్రంగా తప్పుకొచ్చుకుని తినగానే పాస్టర్ గారు బయటకు వచ్చాడు. ఏది మరి బాప్తిజం నువ్వు రెడీయా అంటే, ఏది అచ్చుబండి ఏది అంటే ఏముంది, ఇంకా తప్పు ఒకటి మిగిలింది. కాబట్టి మనలో ఆ వాంఛ, నాకు నా మనసుకు నచ్చింది, నా మనసు ఏం చెప్తే దాన్ని స్వచిత్తం అంటారు. దాన్ని నేను అది తినాలి అంటే 100 ఆరైనా 600 నేను తినాల్సిందే, ఇది నా చిత్తం. నాకు తినాలనుంది, జేబులో డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కోవచ్చు, తెచ్చుకోవచ్చు, నేను తినచ్చు, కానీ దేవుడు వద్దంటున్నాడు. ఇది శ్రమ. ఆ శ్రమ ద్వారా ఇప్పుడు నేను నేర్చుకుంటా. ఏమండి, తినడం పాపమా? తినడం పాపమా? కాదు కదా. తినడం పాపమా? కాదు. తినడం పాపం కాదు. మరి ఎందుకు దేవుడు నేను తినద్దన్నాడు? ఆ చెట్టు పండు తినడం పాపమా? కాదు. మరి ఎందుకు దేవుడు తినద్దన్నాడు? కేవలం నువ్వు విధేయత అనే పాఠం నేర్పించడానికి. ఆ చెట్టు పండు తింటేనే నీకు తెలివితేటలు వస్తాయంటే దేవుడు స్వాభావికంగా నీకు తెలివితేటలతోనే పుట్టించాడు కదా. నీకు తెలివితేటలు ఇచ్చాడు కదా ఆల్రెడీ. అదనపు తెలివితేటలు నీకు ఎందుకు? కనుక నేటి వరకు మనం ఏం ధ్యానిస్తున్నాము అంటే ఆ విధేయత అనే పాఠము మనము ఇంకా నేర్చుకోలేదు. అది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక దేవుడికి ఏం కావాలి? నీ శరీరం కావాలి, నీ శరీరం మీద అధికారం కావాలి, నీ శరీరమే దేవునికి నైవేద్యంగా కావాలి. నీ శరీరం దేవుడు తన మహిమ కొరకు వాడుకోవాలి. నేనేం చెప్తానో నువ్వు ఆ మాటే పడతాను. నేను ఎక్కడికి వెళ్ళమంటానో నువ్వు అక్కడికే వెళ్ళాలి. నేను ఎప్పుడు పడుకోమంటానో అప్పుడే నువ్వు పడుకోవాలి. భగత్ సింగ్ గారు అలాంటి జీవితం జీవించాడు కనుకనే అంత గొప్ప దైవజనుడు అయ్యాడు. మనము స్వచిత్తము నెరవేర్చుకునే జీవితంకి ఎంత అలవాటు పడిపోయాము అంటే దేవుడు చెప్తే నేను చేయడమా అమ్మవద్దు. అందుకని సమాజం ఎక్కడికి వచ్చేసింది తెలుసా? ఇన్ని స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. ఇది బైబిల్ స్టడీ అన్నమాట. మీరు ఏ స్కూలు ఏ కాలేజీలో దేవుడు అనే సబ్జెక్ట్ మీకు ఉండదు. మీరు దేవుడి దగ్గరికి రాగానే మీ టీచర్స్ ఏమంటారు తెలుసా? నీకు ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడిని నమ్ముకో. ఇదే సైన్స్ దగ్గరికి రాని, ఇదే లెక్కల దగ్గరికి రాని, మేడం 2 రెళ్ళు 4 కాదు, 2 రెళ్ళు 6,
నేను రాస్తానంటే ఏమంటుంది? 2-6 ఎలా అవుతుంది? నేను ఎలా ఒప్పుకుంటాను? 2-4 ఎలా అవుతుంది మేడం? నాకు నచ్చినట్టు నేను రాసుకుంటానంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇదే దేవుడి దగ్గర. యేసు ప్రభు దేవుడు అంటే అలా ఎలా అంటారు నువ్వు? నీకు ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడు. నీకు ఒక మాట చూపించిన, ఇది వచ్చే మంగళవారం వస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. త్వరగా 1 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో లోకము తన జ్ఞానానుసారంగా జ్ఞానం చేత లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగలేదు. లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగలేదు. లోక జ్ఞానం ఏంటి? నీకు ఏ దేవుడు అయితే ఆ దేవుడు నచ్చు, నీకు ఏ దేవుడు వస్తే ఆ దేవుడు నమ్ముకో. ఇగో ఈయనే దేవుడు అని ఏ కాలేజీలో కూడా నీకు దొరకదు, చెప్పబడదు. ఆ దేవుడు అనే దగ్గర కాన్సెప్ట్ దగ్గరికి వస్తే అన్నిటినీ వెనక్కి పెట్టేస్తారు. ఆ దేవుడు అనే మాట దగ్గరికి వస్తే అన్ని పక్కన పెట్టేస్తారు. నీకు ఏ దేవుడు అయితే ఆ దేవుడు. కానీ సబ్జెక్ట్స్ దగ్గరికి వస్తే అలా కుదరదు. సబ్జెక్ట్ దగ్గరికి వస్తే 2-4 అంటే 2-4, 2-6 ఎలా ఉంటుంది? ఇష్టానుసారం రాసుకుంటే ఎలా కుదురుతుంది? 0 వేస్తారు. కనుక ముందు వచ్చి కూర్చోండి. కనుక ఈ విషయం మనము కొంచెం ఆలోచన చెయ్యాలి. దేవుడికి నీ అర్పణ అక్కల్లా, దేవుడికి నీ కానుకలు అక్కల్లా. ఈ మాట కేవలం మన మందిరంలోనే చెప్తాం. ఏ మందిరంలో మీకు ఇలా చెప్పరు. దేవుడికి నీ కానుకలు అక్కల, దేవుడికి నీ దశభాగాలు అక్కల. కానుకలు దశభాగాల విషయంలో దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. ఇచ్చువాడు ఎలాగ ఇవ్వాలంట? బలవంతము లేకయు భయము లేకయు సంతోషంగా ఇచ్చువాడు. చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని చెప్పునా దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించు. ఇచ్చేది కూడా ఆనందంగా, నా ప్రభువుకి నేను ఇస్తున్నా. ఆనందం ఉండాలి, బలవంతం కాదు. నేను ఇది ఇస్తే దేవుడు నాకు ఇచ్చేస్తాడు, వ్యాపారం కాదు ఇది. సో దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని సంతోషం. బలవంతంగా భయం, అయ్యో నేను ఇవ్వకపోతే నాకు ఏదైనా అయిపోద్దేమో, నాకు రోగాలు వచ్చేస్తాయేమో, నో, నాట్ అట్ ఆల్. కనుక దేవుడికి నీ అర్పణ అక్కర్లేదు. దేవుడికి ఏం కావాలి? నీ శరీరం. నీ శరీరం మీద అధికారం కావాలి. నేను చెప్తా, ఈరోజు నువ్వేం తినాలో నేను డిసైడ్ చేస్తా. నేను చెప్పింది నువ్వు. నేను చెప్తా నువ్వు ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకో. నేను చెప్తా ఏ రోజు నువ్వు ఉపవాసం ఉండాలో ఆ రోజు నువ్వు ఉపవాసం ఉండాలి. నేను చెప్తా. దేవునికి నీ శరీరం మీద అధికారము ఇవ్వడమే ప్రభువుని వెంబడించడం. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది మన మందిరంలో. అందుకనే కానుకలు అనేది మనం పట్టం. మందిరంలో కానుకలు తీసుకోకపోవడానికి ముఖ్యమైన కారణం. అయితే మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఒక చోట ఆ మాట ఉంది. 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో యేసు కానుకలు పెట్టి పక్కన కూర్చుని ఉండగా, మన మందిరంలో కూడా ప్రభు కానుకలు పెట్టి పక్కన కూర్చున్నాడు. ఎవరు వచ్చి కానుకలు వేస్తున్నారో ప్రభు చూస్తున్నాడు, ఎలా వేస్తున్నారో ప్రభు చూస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్ మాటలు. మనకి 5 సిద్ధాంతాలు లేఖనాల్లో ఉన్నవి. అన్యజనుల దగ్గర తీసుకోవద్దు. కానుకలు వేసే అధికారం ఎవరికి ఉంది?
నీకు ఈ విషయం నేను చెప్పానో చెప్పలేదో నాకు తెలియదు. ఎవరు కానుకలు వేయాలి, ఎవరు వేసే అధికారం ఉంది, ఎవరి కానుకలు దేవుడు అంగీకరిస్తాడు, అందులో వేసేవారు అందరూనా కాదు. 5 విషయాలు మీకు చూపిస్తాను. మొదటి యోహాను రాసిన 3వ పత్రికలో ఒకే అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళక చూడండి. అన్య జనుల దగ్గర వారు ఏమీయూ పుచ్చుకొనక, మొట్టమొదటి మాట 3వ అధ్యాయం 3వ యోహాను పత్రిక 5-6 వచనాలు 5-6 వచనాలు. ఎస్, యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 5-6 వచనాలు. ఒకటే చాప్టర్, ఒకటే అధ్యాయం ఉంది అందులో. వారు అన్యజనుల యొద్ద ఏమీయూ పుచ్చుకొనక, చాలా స్పష్టం. కనుక మారు మనసు లేని వారు కానుకపెట్లో కానుకలు వేసే అర్హత, అధికారం వాళ్ళకి లేదు. రెండోది అత్యంత ముఖ్యమైన విషయం, నీకు అప్పు ఉండి నువ్వు కానుకలు వేసే అర్హత నీకు ఉండదు. రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు? దేవుడి నియమం ఏం పెట్టాడు? కైసరిది ముందు కైసరికి చెల్లించి ఆ తర్వాత దేవునికి ఇయ్యి. నువ్వు కైసరికి చెల్లించకుండా దేవునికి ఇస్తే నువ్వు వేసేది ఎవరిది? కైసరిది. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు? అందుకని మన మందిరంలో మీరు కానుకలు వేయడానికి వచ్చేటప్పుడు ముందుగా ఇదే విషయం మీకు గుర్తుంచుకోండి. మీరు అప్పున్నారా? ఫస్ట్ అప్పు తీర్చుకోండి. ఇంటి మీద అప్పులు ఈ లెక్కలోకి రావు. ఇంటి మీద అప్పులు నువ్వు చేసిన అప్పుకి తగిన భారం ఉండాలి, ఆ తూకం సమానంగా ఉండాలి. ఏమండి? మూడోది, మొట్టమొదటి నీ కుటుంబం. ఇది నేను చెప్పట్ల, బైబిల్లో రాస్తుంది, చూసుకోండి. 1 తిమోతికి రాసిన పత్రిక 5:8. ముందు నీ కుటుంబ అవసరతను తీర్చు. నీ బిడ్డల్ని పస్తుంచి నువ్వు దేవునికి నేను ఏదో ఉద్ధరిస్తున్నానని ఇవ్వదు. ముందర నీ కుటుంబాన్ని పోషించుకో, నీ అక్కర్లు తీర్చుకో, నీ అప్పులు తీర్చు. 4వది మత్తయి సువార్త 5వ అధ్యాయం, అందరితో సమాధానం. మోస్ట్ ఇంపార్టెంట్. ఉదయం అన్నపడి ఈ రిఫరెన్స్ తీశాను. అందరితో సమాధానం కలిగి ఉంటేనే నువ్వు కానుకలు వేయి, లేకపోతే నువ్వు కానుకలు వేయి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీరు అర్పణ తీసుకొచ్చి మీకు ఎవరి మీద అసమాధానం ఉంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి సమాధానం పడిన తర్వాత అప్పుడు అర్పణ. అసమాధానం ఉంటే అర్పణ వేయద్దు. 5వ మాట ఏంటి? ఉత్సాహంగా ఇచ్చేది. 2 కొరింథీ 9:7. ఆ పెయింటర్ ఏదో ఒక రోజు వస్తాడు, ఇవి నేను మొత్తం ఇక్కడ ఈ 5 కండిషన్లు ఇక్కడ రాయించేద్దాం గోడ మీద తెలుగులో అనకొద్దు. దేవుడు సర్వశక్తిమంతుడు, శ్రీమంతుడండి. ఆయన కావాలంటే ఏదైనా చేయగలడు. దేవుడికి నీ డబ్బు, దేవుడికి నీ శరీరం కావాలి, నీ పరిశుద్ధమైన జీవితం కావాలి. దేవుడు తన పనులు తాను చేయించుకోగలడు. ఎస్, కనుక ఈ విషయాలు దయచేసి మర్చిపోవద్దు. కనుక మీరు ఆ 10:5లో బలి అర్పణలు నేను కోరలేదు. నీకు ఒక శరీరం అమర్చింది. కొత్త నిబంధనలో రోమా 12:2లో ఏంటంట? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, నీ దేహములను సజీవ యాగముగా నీ దేవునికి సమర్పించుడి, ఇట్టి సేవ యుక్తమే. లేదా నీ దేహంలో ప్రాణం ఉండగానే ఆ దేహాన్ని దేవునికి అప్పగించు. ప్రభువా నువ్వు చెప్పు, నన్ను ఎప్పుడు భోజనం చేయమంటావు, నన్ను ఏం తినమంటావు, నన్ను ఎప్పుడు పడుకోమంటావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేను నీ మాట కొరకు ఎదురు చూస్తా. నాకు తోచింది నేను చేయను. ఇలాంటి జీవితం మీరు జీవించాలి అంటే ఎంతమంది ఉంటారు మందిరంలో? చాలా మంది ఉంటారు. మాకు ఇలాంటి బోధలు ఎక్కువ. 3 పూటలు చేసుకోండి, 6 పూటలు చేసుకోండి, దిట్టంగా వెనకేసుకోండి. ఈ బోధలైతే వినసొంపుగా ఉంటాయి. దేవుడు రాత్రి మిమ్మల్ని లక్షాధికారి చేసేస్తాడు, మీ అప్పులన్నీ తీర్చేస్తాడు అంటే అబ్బా ఎంత దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు అనిపిస్తుంది. కానీ మన స్వచ్ఛతాన్ని దేవునికి ఇమ్మంటే చాలా కష్టం. ఏమండి? కనుక మన కొరకు ఈ మాట చదివైనా సరే మీలో చలనం రాకపోతే
ఈ మాట చదివిన తర్వాత అయినా సరే మీలో చలనం రాకపోతే అది మీ విజ్ఞతకే విడిచిపెట్టాడు, మీ ఊహకే విడిచిపెట్టాడు. నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన పాపముగా చేయబడ్డాడు. చెప్పు, ఇంకేం కావాలి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మన కోసం దేవుణ్ణే పాపంగా చేసేసాడు, మన కోసం యేసుప్రభుని పాపంగా చేసేసాడు. నీ దశభాగం ఏంటి ఇప్పుడు చెప్పండి? ఒకవేళ నువ్వు దశభాగం ఇవ్వాలంటే ఏంటి అది దశభాగం? దేవుడికి నీ దశభాగం ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? నీ దేహమే దశభాగం, నీ దేహమే దశభాగం, నీ స్వచిత్తమే దశభాగం. అది దేవునికి ఇచ్చే. పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం నేను మీకు చెప్తాను, వినండి జాగ్రత్త. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడ్డం మారుమనస్సు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం గుండా దాటడం అనేది నీటి బాప్తీసం. మొదట్లో మేఘస్తంభము ఇశ్రాయేలీయుల మీద ఉండడం పరిశుద్ధాత్మలో బాప్తీసం. ఇశ్రాయేలీయులు కానాను దేశములో ఎదుర్కొన్న అజానుబాహులు, ఆ రాక్షసులు, శరీరం ముందున్న మన కోరికలు, అలాగే నువ్వు ప్రతి దాన్ని పోల్చు, కొత్త నిబంధనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు దేవునికి బలులు నైవేద్యములు అర్పించడం కొత్త నిబంధనలో మన దేహం అర్పించడంతో సమానం. వాళ్ళ దశభాగం ఎలాగుంది? 100 గొర్రెలు ఉన్నాయంటే ఒక 10 గొర్రెలు పక్కన పెట్టేవాడు. ఇవి దేవునివి, దాన్ని ముట్టుకోదు, ఇవి దేవుని గొర్రెలు. అందుకని ప్రతి గ్రామంలో చూడండి, ఇది దేవుని మాన్యం, దేవుని పొలాలు, ఇది దేవుని చెరువు, దేవుని కోసం పక్కన పెట్టేవాడు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి? నా దేహం. ప్రభువుకి నేను దశభాగాన్ని ఇవ్వాలంటే నా దేహాన్ని ఇవ్వాలి. నా దేహం ఇవ్వడం అనే మాటకు అర్థం ఏంటి? నా స్వచిత్తాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రభు నువ్వు చెప్పు, నేను కాదు. నాకు తోచింది నేను వెళ్తాను, నాకు తోచింది నేను చేస్తాను, నాకు తోచింది, నాకు ఆకలేసింది నేను తింటాను. చాలా రోజుల నుంచి పప్పు అన్నం తిని తిని నోరు ఎగడేసింది, నీకు తినాలి. నువ్వు చెప్పు ప్రభా, నన్ను ఏం తినమంటావు? దేవుడు నీ ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నాడు. ఈ విషయం కూడా పట్టించుకుంటాడు. నీ ఆరోగ్య విషయంలో దేవుడికి పట్టింపోతుంది. మన దేవుడి చిత్తం నెరవేర్చుకోవడానికే అనారోగ్యం. ప్రేమ సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు ఎన్నడూ తన చిత్తాన్ని నెరవేర్చుకోలేదు. ముగించే ముందర మీరు అదే హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ మాట 3 సార్లు చెప్పాడండి. అక్కడే ఆ ఒకే చోట హెబ్రీ 10వ అధ్యాయంలోనే ఆ మాట 3 సార్లు ఎందుకు పలికాడో నాకు ఇప్పటికీ విచిత్రం వేస్తుంది. అదే హెబ్రీ 10లో మీరు 8-9 వచనాలు చూడండి, మళ్ళీ అవే మాటలు. 8వ వచనం చూడండి, హెబ్రీ 10:8 అడుగుతుంది. నాకేం వినపడట్లా. అందుకు వచ్చేసారా? బలులు నైవేద్యములు నేను కోరలేదు, నీకు దేహం అమర్చానంటే ఆ మాటకు అర్థమేంటో వివరించాడు. చూసారా? నీ దేహము అంటే నీ చిత్తమే నాకు కావాలి. నీ దేహం ముందు నా చిత్తం నెరవేర్చబడాలి. కనుక ప్రేమైన సహోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రభు బోధనలో పాల్గొనక మురుపు మనమందరము ప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాం.
ఇది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చాలా స్పష్టంగా రాస్తుంది. దేనిని బట్టి తీర్పు దేనిని బట్టి వస్తుందంట? నువ్వు శరీరం అందు జరిగించిన క్రియలను బట్టి. ఎబ్రీ 10:5లో మనం చదివాం, బలు నైవేద్యం కోరలేదు, నేను నీకు ఒక శరీరాన్ని అమర్చా. ఇప్పుడు తీర్పు దేని గురించి? నీ శరీరం గురించే. నీకు అమర్చబడిన శరీరముతో నువ్వు ఏం చేస్తావు? నీ చిత్తాన్ని నెరవేర్చావా, లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చావా? ఎప్పుడైతే మనం ఆ న్యాయపీఠం ఎదురుకుండా నిలబడతామో అప్పుడు లెక్కలు చూడబడతాయి. నీకు ఇవ్వబడిన శరీరంతో నువ్వు ఏం చేశావు? ఎవరి చిత్తాన్ని నెరవేర్చావు? ఎవరిని సంతోషపరిచావు? నీవు సంతోషపరుచుకున్నావా? దేవుని సంతోషపరిచావా? నీ చిత్తాన్ని నెరవేర్చుకున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చావా? ఇది పరీక్షింపబడుతుంది. ఇది చాలా ముఖ్యమండి. అక్కడ నువ్వు దశభాగాలు వేసావా లేదా చూడదు. నో. నీ శరీరంతో నువ్వు ఏం చేస్తావు? నీ శరీరంతో నువ్వు ఏం జరిగించావు? అందులోనే ఇవన్నీ. నీ నోరు ఎలా వాడావు? నీ కళ్ళు ఎలా వాడావు? నీ శరీరంలో ఉండే అవయవాలన్నీ నీ ఆనందం కొరకు, నీ సంతోషం కొరకు వాడుకున్నావా, లేకపోతే దేవుని సంతోషం కొరకు వాడావా? నీ కాళ్ళు ఎలా వాడుకున్నావు? నీ చేతులు ఎలా వాడుకున్నావు? ఇది దేవుని ఇచ్చ, దేవుని కోరిక, దేవుని చిత్తం కొరకు వాడావా, లేకపోతే నీ ఇచ్చ, నీ కోరిక కొరకు వాడావా? ఇది దేవుడు ఆ న్యాయపీఠం దగ్గర న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదవండి. 2 కొరింథీ 5:10. అదిగో తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డమైనను అదిగో ఆ న్యాయపీఠం ఎదుర్కొన్న నిలబడతాం. దేని కొరకు? ఒక్కొక్కటి వివరం ఇలా కాదు. నీ దేహంతో జరిగిన క్రియలు అవి మంచివైనను చెడ్డమైనను, వాటి విషయంలో తీర్పు. నువ్వు నరహత్య చేసావా, ఇంకా ఏం చేసావు, అలా కాదు. ఆ విషయంలో మనందరికీ భయం, అమ్మో నరకంకి వెళ్ళిపోతామేమో, అందుకని నరహత్య చెయ్యం. మరి నోటి మాట, ఉదయం అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలు ఎప్పుడైతే తీశాడో ఇవే తలపులు, ఇవే ఆలోచనలు అన్నీ. ఆ నోటి మాటతో మనం అబద్ధాలు, ఆ నోటి మాటతో మనం కోపం, దూషణ మాటలు, ఆ నోటి మాటతోనే కొండెములు, ఆ నోటి మాటతోనే స్లాండర్, దేవదూషణ, ఇవన్నీ ఆ నోటి మాటతోనే జరిగిస్తాం. కానీ ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయనే మాట మనం మర్చిపోతాం. దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు ఆగిపోతాడు అక్కడ. ఎస్, ఇట్స్ బీయింగ్ రికార్డెడ్. సో ఇది నాకు నేను మౌనంగా ఉంటాను. అది నేను సైలెన్స్. నేను చాటును మాట్లాడినా, పబ్లిక్గా మాట్లాడినా మనం భయపడాల్సింది దేవునికి, మనుషులకి కాదు. దేవునికి భయపడి వాడు చాటుగా మాట్లాడు, పబ్లిక్గా కూడా మాట్లాడు. ఎక్కడ? అమ్మో రికార్డ్ అయిపోతున్నాయి ఇవన్నీ. నేను మాట్లాడినా అక్కడ రికార్డ్ అయిపోతుంది. అండ్ రేపటి రోజు బాహాటంగా సమాజం, మనుషులు, మానవ జాతం అందరి ఎదుట ఇది దేవుడు రివైండ్ చేసి మొత్తం రీలంతా వెనక్కి తిప్పి అప్పుడు ప్లే నొక్కుతాడు. అప్పుడు నువ్వు పలికిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ప్రతి మాట మళ్ళీ వినిపిస్తుంది బాహాటంగా. అందరూ వింటుండగానే అందరికీ చెవులకి వినపడుతుంది, అందరికీ కనబడుతుంది కూడా. 5 విషయాలు కనబడతాయి ఆ రోజు. నీ మాట, ఆ మాట వెనకాల ఉన్న క్రియ, ఉద్దేశం, వైఖరి, తలం, ఈ 5 ఆ రోజు బట్టబయలైపోతాయి. ఇప్పుడు చాటున నువ్వు నేను అని తప్పించుకున్నాము అని మనం అనుకోవచ్చు.
మనకు ఆ సునకానందం వేయచ్చు. కానీ రేపటి రోజు ఇవన్నీ బాహాటం బహిర్గతమైపోతాయి. ఆ రోజు నలుగురి మధ్య కాదు, సర్వ సమాజం మానవ జాతి అందరి ఎదుట నేను అవమానపరచబడతాను. అయితే దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు కలిగి ఉండొచ్చు. ఎందుకు కృతజ్ఞత చెప్పినా, ఈ రికార్డ్ అయిన టేపు చెరిపేసే అవకాశం ఉంది. దీని మీద ఏదైతే రికార్డ్ అయిందో ఇది చెరిపేసే అవకాశం ఉంది. ఆ ఒక్క విషయం నేను చెప్పి ముగిస్తా. ఎలా చెరపాలి? ఒకవేళ అందరూ ఎదుర్కొన్నా నువ్వు అవమానపరచకూడదు, పరిశుద్ధమైన జీవితం నీకు ఉండాలి, అక్కడ రేపు నీకు మెప్పు రావాలి, ఘనత రావాలి, దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే దానికి ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు మానవంశం పొందుతావో అంటే ఏవైతే చెప్పావో దాన్ని ఒప్పుకుని దాని నుండి పూర్తిగా వెనుతిరుగుతావో ఆ భాగం అంతా దేవుడి చేతితో తుడిచేస్తాడు. ఇది దేవుడు బయలుపరిచిన కొద్దిపాటి సత్యం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దీంతో అయిపోలా. ఇప్పుడు నేను మానవంశం పొందాను, దేవుడి దగ్గర ఒప్పుకున్నాను, ఇక మీదట నేను అలా చేయను అనుకున్నాను, అలా చేయకుండా ఉన్నాను కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ ఏదో ఒక విషయంలో నేను శోధింపబడ్డా, మళ్ళీ నోరు జారా. సరేనా? అయితే మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నేను దేవుడి దగ్గర ఒప్పుకున్నా, దేవుడు దాన్ని చూసి చేశాడు. సరేనా? ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? తీర్పు దినమున 2 కొరింథీ 5:10 ప్రకారం ఎప్పుడైతే నేను అక్కడ నుంచుంటానో, అక్కడ ప్లే నొక్కుతాడో దేవుడు, అదంతా రిమైండ్ చేసి, అప్పుడు నా సినిమా ఎలా కనబడుతుంది తెలుసా? ఒక 10 నిమిషాలు తెల్లటి తెర, ఆ తర్వాత మళ్ళీ బొమ్మ, మళ్ళీ 10 నిమిషాలు తెల్లటి తెర, మళ్ళీ బొమ్మ. అర్థమవుతుంది నేను చెప్పేది? ఏవేవి దేవుడు తుడిచేశాడో అవి తెల్లగా ఉంటాయి, ఏవేవి దేవుడు దాన్ని ఉంచేశాడో నేను ఒప్పుకోలేదు అవి బొమ్మలు కనబడతాయి. అందులో 5 రకాల ఫలితాలు అందులో కనబడతాయి. నా వైఖరి, నా ఉద్దేశం, నా మాట, నా క్రియ, నా తలపు, ఈ 5 కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు 10 నిమిషాలు తెల్లని తెర, మళ్ళీ బొమ్మ, మళ్ళీ 10 నిమిషాలు తెల్లటి తెర, మళ్ళీ బొమ్మ, మళ్ళీ 15 నిమిషాలు తెల్లటి తెర. అంటే చూసేవాళ్ళు వాళ్ళు అందరూ ఏమనుకుంటారు కదా, అన్నా ఈ 15 నిమిషాలు గ్యాప్ వచ్చింది, ఈ సమయం అసలు నువ్వు ఏం చేసావు అంటే ఏదో చేసి దాన్ని తుడిచారు కాబట్టి తెల్ల అయినా కూడా తప్పించుకోలేదు. పీపుల్ విల్ అండర్స్టాండ్. జనానికి అర్థమైపోతుంది. ఇగో ఇక్కడ కూడా ఇన్ని ప్యాచ్లు 15 నిమిషాలు ఇన్ని తెల్లటి తెల్లగా ఇన్నిసార్లు వస్తున్నాయంటే ఇవన్నీ మనం చేసిన క్రియలే. దేవుడు కృపను బట్టి తుడి చేశాడు అంతే. కానీ నువ్వు ఏదో ఒకటి చేస్తేనే అక్కడ తెల్లగా ఉంది అనేది వస్తుంది. కానీ దాని నుండి పూర్తిగా నేను వైదొలిగాను అనుకో, ఇప్పుడు నాదేముంటుంది, ఎలా ఉంటుంది, మొత్తం అంతా తెలిపేది, అసలు ఏమీ లేదు చూడడానికి. ప్రేమ సోదర సహోదరి, నువ్వు నేను శరీరం అందున్నాము, మనలో ప్రాణం ఉంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఒక మాట నేను ఇంతగా చెప్పిన, అజ్ఞాన కాలం అందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసు. ఈరోజు మొదలుపెట్టి ఒప్పుకోవడమే కాదు, మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రతి పాపములు కడిగి పరిశుద్ధపరచు. సో మొదటి నుండి చివరి వరకు పూర్తిగా తుడిచిపెట్టాలి. ఏమి ఉండకూడదు అంటే నేను పూర్తిగా వెనుతిరగాలి, ప్రతి దాని నుండి నేను వెనుతిరగాలి. ఒకటి మాట, శరీర క్రియ, ఆలోచన, తలంపు అన్నింటిలో కేవలం నోటి మాట, కంటికి కనిపించే విషయంలో నేను మా రంగంలో ఇలా చేతులు కంటికి వచ్చింది. ఈ తెర వెనకాలంతా నా జీవితం బొమ్మలుగా ఉంటే ఎలా ఉంటుంది? వైట్ ప్యాచ్ మళ్ళీ బొమ్మ, మళ్ళీ వైట్ ప్యాచ్ మళ్ళీ బొమ్మ, అలా కూడా అర్థమైపోతుంది. అవునా కాదు? ఎనీ ఇంటెలిజెంట్ మ్యాన్ విల్ అండర్స్టాండ్. కొత్త గొప్ప జ్ఞానం ఉన్నవాడికి అర్థమైపోతుంది. ఈ తెల్లటి బొమ్మ ఉందంటే
ఓహో వీడు ఇక్కడికి ఏదో చేశాడు, దాన్ని దేవుడు తుడిచాడు. ఎలా ఉండాలి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తెల్లగా ఉందనుకో, అప్పుడు మనం ఎలా ఉంటాం? పర్ఫెక్ట్, పరిపూర్ణుడు. ఎందుకంటే యేసు ప్రభు బొమ్మ కూడా పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాలో ఏ పాపం ఉన్నదని మీరు రుజుపరచగలరా? మనం కూడా అలాగే ఆయన సంపూర్ణతలో నువ్వు నేను సంపూర్ణమయ్యే అవకాశం మనకి ఉంది. అజ్ఞాన కాలం అందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ మర్మం మనకి బయలుపరిచాడు. ఆ పరీక్ష మనం ఎదుర్కోక ముందరే మనం టేప్ రికార్డు తెల్లగా మార్చేసుకోవాలి. నువ్వు తుడిచే ఎవ్రీ 13లో మీ పాపము నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, దాన్ని పూర్తిగా తుడిచేస్తా. కానీ ఎక్కడొక్కడ మార్పు, పూర్తిగా వెనుతిరిగే పరిస్థితి రావాలి. ఇప్పటికీ అవకాశం ఉంది. ఎస్, స్టిల్ దేర్ ఈజ్. ప్రభు నేను శోధింపబడుతున్నా, నా శక్తి చాలట్లే, శోధనలో పడిపోతున్నా, నువ్వు నన్ను బలపరచు, నేను మళ్ళా పాపం చేయకుండా నువ్వు నాకు సహాయం చేయి. హీఈస్ రెడీ టు హెల్ప్ యూ. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితం మెరుగుపరుచుకునే పూర్తి అవకాశాలు మనకి నిండుగా ఉన్నాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నామా లేదా అది జాగ్రత్తగా చూసుకుందాం. రండి ప్రార్థన చేసుకుని ప్రభు బలంలో పాల్పొందుదాం.